E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గాంధీనగర్లో తైమూర్ అధ్యక్షుడు జోస్ రామోస్ హడ్డస్తో మైదీ ద్వైపాక్షిక సమావేశం. రోడ్డుపై ప్రజాపాలన దరఖాస్తులు, సర్కార్ సీరియస్. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. ఉపాధి కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్తే ఓట్లు తీసేస్తారా చంద్రబాబు? ఎన్నికల సమయంలో వాలంటీర్లను దూరం పెట్టాలి పవన్ కళ్యాణ్. గుర్తింపు లేని జనసేనాని ఎలా అనుమతిస్తారని సిఈసి దృష్టికి తీసుకెళ్లాం ఎంపీ విజయసాయిరెడ్డి. టైటిలింగ్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించింది మంత్రి ధర్మాన ప్రసాదరావు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలంటూ పత్తికొండ తెలుగు యువత ఆధ్వర్యంలో వినూత్న నిరసన. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 9న గాంధీనగర్లో తైమూర్ లెస్టే అధ్యక్షుడిని కలిశారు. 10వ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ సందర్భంగా జోస్ రామోస్ హోర్తాసో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 20 సంవత్సరాల వైబ్రెంట్ గుజరాత్ను విజయ శిఖరాగ్ర సదస్సుగా జరుపుకోవడానికి గేట్వే టు ది ఫ్యూచర్ అనే సమ్మిట్ యొక్క థీమ్. वाइब्रेंट गुजरात ग्लोबल समिट 2003 అప్పటి गुजरात मुख्यमंत्री नरेंद्र मोदी हयांలో ప్రారంభమైంది. मुलाकात करते हुए नजर आए प्रधानमंत्री नरेंद्र मोदी से और इसके साथ ही अलग अलग जो सीईओ हैं उनके साथ प्रधानमंत्री मुलाकात करेंगे अपने इस गुजरात दौरे के दौरान. किस तरीके से देश में और बेहतर विकास की दिशा में आगे बढ़ा जा सकता है, इसको लेकर लगातार गंभीर नज़र आते हैं प्रधानमंत्री. और इसी सिलसिले में अगर देखा जाए गुजरात के दौरे पर हैं प्रधानमंत्री नरेंद्र मोदी और यहाँ पर इन కంపెనీస్ के जो सीईओ हैं కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు బయటపడతామని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విచారణ చేపడతామని గతంలో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్న మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని అక్రమాలు జరిగిన సందర్భమే లేదని, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని తెలుగుదేశం అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన సిఈసి బృందాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అన్ని విషయాలు కమిషన్కు వివరించామన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి దొంగ ఓట్లు చేర్చారని, ఆధారాలతో సహా దొంగ ఓట్లపై సిఈసికి ఫిర్యాదు చేశామన్నారు. మహిళా పోలీసులతో బీఎల్ఓలుగా పెట్టారని, టీడీపీ జనసేనపై 7,000 అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు. అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రావడమే కాకుండా రాజకీయాలను వాచ్ చేస్తూ ఉండడం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మీరు చూస్తే కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి, అంటే ఎక్కడ కూడా పని చేయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీల్ని, రాజకీయ పార్టీల కార్యకర్తల్ని, లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక్క చంద్రగిరిలో ఫామ్ 6 కింద 1,15,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగ ఓట్లపై సిఈసికి ఫిర్యాదు చేసినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్, చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 1,00,000కు పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులకు పెరిగిపోయాయని తెలిపారు. ఎన్నికల సంఘం మనం నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది.
చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగినాయని చాలా బాగా వివరించారు. ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు. జనసేన తరపు అలాగే వైసీపీ ఏమేం చేసింది ఇప్పుడు దాకా, దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు. ఆ చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరపు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి, మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతుంటే గొంతెత్తితే పొలిటికల్ పార్టీస్ కానీ వ్యక్తులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి, కేసులు ఎలా చేస్తున్నాయి, ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి. అలాగే పోలీసు అధికారులని సిఈసి అధికారులకు 6 అంశాలపై నివేదిక ఇచ్చాం. గుర్తింపు లేని జనసేనాని ఎలా అనుమతించారని సిఈసి దృష్టికి తీసుకెళ్లాం. గ్లాస్ గుర్తు జనరల్ సింబల్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాల్లో పోటీ చేసే ఒక పొలిటికల్ పార్టీకి ఇవ్వడం చట్ట వ్యతిరేకం. ఎంపీ విజయసాయిరెడ్డి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం అలయన్స్ పార్ట్నర్ కింద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని అనుమతించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. జనసేన పార్టీ అన్నటువంటిది ఇప్పటి వరకు కూడా బీజేపీ అలయన్స్ పార్ట్నర్ కింద పరిగణిస్తూ వచ్చారు. ఈరోజు నిన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్ కింద డిస్క్రైబ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ ఈరోజు నిజంగా ఆలోచిస్తే బీజేపీతో అలయన్స్ పార్ట్నరా లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదించాం. ఇలా అనుమతించడం సమంజసమేనా అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక రెండవ విషయం, జనసేన అన్నటువంటిది అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. టైటిలింగ్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించింది. వారి సూచనల మేరకు 2019లోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. 2 సార్లు వెనక్కి తిరిగి వచ్చి 2023లో ఆమోదం పొందింది. వివాదాలు లేని భూ రికార్డులు తయారు చేయడమే ఈ చట్టం యొక్క లక్ష్యమని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలియజేశారు. ఆయోగ్ ఒక నివేదిక ఇచ్చింది. టైటిల్ గ్యారంటీ చట్టం ఎలాగ తీసుకురావాలో అని అన్ని రాష్ట్రాలకి ఒక మార్గదర్శకాలు లాంటిది ఇచ్చింది. నీతి ఆయోగ్ సూచించిన మేరకే ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడానికి ముందు మన రాష్ట్రంలో 2019లోనే ఇది పెట్టి రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. మళ్ళీ కొన్ని కొరీస్తో వెనక్కి పడిచింది. వస్తే మళ్ళీ దాన్ని 2023లో పంపించి రాష్ట్రపతి గారు ఆమోదం తీసుకున్న తర్వాత చట్టంగా రూపొందింది. ఇక్కడ కొంతమంది రాష్ట్రంలో అభిప్రాయపడుతున్నట్టుగా ఇది ఆదరబాదరగా చేసింది కాదు, దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న ప్రజలకు 6 గ్యారంటీ పథకాలు ఎండమావులేనా? కష్టపడి 6 గ్యారంటీ పథకాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించిన ప్రజలకు 6 గ్యారంటీ పథకాల దరఖాస్తు ఫారాలు రోడ్డు పాలయ్యాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు ఫారాలు పాన్ షాప్లో పనిచేస్తున్న వ్యక్తి వద్ద ఉండడం ఏమిటి, అధికారుల వద్ద ఉండాలి కదా అంటూ ప్రజలు అధికారులపై మండిపడ్డారు. హైదరాబాద్లోని బాల్నగర్ హైవే బ్రిడ్జ్ పైన పడేసి వెళ్లిపోవడం, అవి ఎక్కడికి వెళ్లిపోతున్నాయి? ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నువ్వు ఎందుకు చేసినావు అవన్నీ? ఏడు వేస్తున్నావు అవన్నీ? నేను ఎందుకు మాట్లాడతా? ఎందుకు చేసినావు నువ్వు? ఏడు వేస్తున్నావు బాబు? అవి ఏ నుండి తెస్తున్నావు నువ్వు? ఏ నుండి తెస్తున్నావు? ఎవరు పంపించారు? ఏ సేటు పంపించిండు? మీ అన్న ఎవరు? ఖలీల్ ఏడ పని చేస్తాడు? ఈసీఎలా? ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు?
ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతురు చూపించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఆ? ఎవరు ఏ అన్నా ఏం పేరు మరి నన్ను ఎందుకు ఆగమంటారు ఆయత్ నగర్ ఫ్యామిలీ ఈడెందుకు కనిపిస్తున్నాయి ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి ముసాపేట కనిపించాలి अरे देख वहाँ से कहाँ से गिर गया वो क्या है बताओ रेवंत रेड्डी का स्क्रीन का ये पेपर है रेवंत रेड्डी कहाँ से गिरा के तुम्हारे को बता दिया बताओ ये कहाँ कहाँ का है ये हैतनगर का ये भी हैतनगर का अरे रे रे ఏ పాండవాల పని చేస్తావు ఇవి ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు నువ్వు అరే నేనేమంటా ఇక ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు हमलो लोकेशन पे मेरे को भेजा मैं लेके आया मैं बोलने का क्या ये कहाँ से लेकर आ रहा तो मेरे को नहीं मालूम एड्रेस लोकेशन पे अरे ये कहाँ से लेकर आया तुम्हारा नहीं ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా తనపై విమర్శలు చేస్తున్నారని ఇకపై తన గురించి తప్పుడు వార్తలు రాసి వెబ్సైట్ల తాట తీస్తానని ప్రముఖ నిర్మాత దిల్ రాజు హెచ్చరించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసత్య వార్తలు రాస్తున్న వెబ్సైట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి వేరే వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు? మీకు ఇది అవసరమా? అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు, సాఫ్ట్గా వెళ్తారు అనుకుంటున్నారా? తాత తీస్తా. చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను. ఎందుకు 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 అని సాఫ్ట్గా వెళ్దామని. సంబంధం లేకుండా పోనీ ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర మనం మాట్లాడాడా? మీకు ఎంత దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ నన్ను స్టేజ్ పై పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్స్ వేయండి. ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి? ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా, ఇంత 95% నన్ను ఇష్టపడతారు, 5% ఇష్టపడతారా? అది ఇష్టపడరా వాళ్ళు ఇష్టం. ఒక మనిషిగా నేను అందరినీ సాటిస్ఫై చేయలేదు, సాటిస్ఫై చేస్తున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఈరోజు ఇంత మంచి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలంటూ పత్తికొండలో తెలుగు యువత ఆధ్వర్యంలో డిగ్రీ, పీజీ, బీటెక్ సర్టిఫికెట్లతో బొరుగులు, పల్లీలు కట్టి వినూత్న నిరసన తెలియజేశారు. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిని లోక్నాథం మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో దేనికి ఈ సర్టిఫికెట్లు పనికిరావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ చౌదరి అధ్యక్షతన ఈ సందర్భంగా బత్తిన లోక్నాథ్ మాట్లాడుతూ ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు రాలేదంటూ నినాదాలు చేశారు. బొరుగులు కొని సర్టిఫికెట్లతో నిరుద్యోగులకు నిరసనగా మద్దతుగా బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది మైరాముడు గారు, మల్లికార్జున్ గారు, బాల్భాషా, తాయన్న, రవితేజ నిరుద్యోగులకు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక మత్తుకు బానిసలుగా మారారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు మోహన్, అశోక్, ప్రసాద్, క్రాంతి, రంగస్వామి, ప్రవీణ్, రవి, కొండగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా పట్టాలన్నీ చూసుకోండి ఒకసారి. పొట్టాలు కట్టుకునే నాటికే వచ్చింది, మాకు ఏమిటికి పనికి రావడం లేదు. ఈ రోజు 4 సంవత్సరాల 9 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. ఇంతవరకు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ ఒక ప్రభుత్వ ఆఫీసులో ఒక ఉద్యోగస్తుల్ని భర్తీ చేసిన పాపాల పోలేదని చెప్పి ఈ రోజు తెలుగు యువత రాష్ట్ర ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక పత్తికొండ పట్టణంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే సోదరులారా, ఈరోజు నిరుద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు. ఎక్కడ కూడా ఒక ఉద్యోగం ఇవ్వలేము, ఒక డిఎస్సి విడుదల చేయలేదు. గాంధీనగర్లో తైమూర్ అధ్యక్షుడు జోస్ రామోస్ హర్డస్తో మైదీ ద్వైపాక్షిక సమావేశం. రోడ్డుపై ప్రజాపాలన దరఖాస్తులు, సర్కార్ సీరియస్. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. ఉపాధి కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్తే ఓట్లు తీసేస్తారా చంద్రబాబు? ఎన్నికల సమయంలో వాలంటీర్లను దూరం పెట్టాలి పవన్ కళ్యాణ్. గుర్తింపు లేని జనసేనాని ఎలా అనుమతిస్తారని సిఈసి దృష్టికి తీసుకెళ్లాం ఎంపీ విజయసాయిరెడ్డి. టైటిలింగ్ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచించింది మంత్రి ధర్మాన ప్రసాదరావు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలంటూ పత్తికొండ తెలుగు యువత ఆధ్వర్యంలో వినూత్న నిరసన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.